హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎండు నెత్తళ్ళు ఇంకా చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చింత చిగురు సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, అందుకని ఒకసారి ఇలా సీజన్ అయ్యేలోపు ట్రై చేసి చూడండి. దీనికోసం చింత చిగురిని ఫస్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా డ్రై అవుట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గుప్పెళ్ళు చింత చిగురిని తీసుకుంటున్నాను. ఇవి ఎండు నెత్తళ్ళు. దీనికి పైన హెడ్ పార్ట్ అండ్ అలాగే టైల్ పార్ట్ కూడా కొంచెం కొంచెం కట్ చేసేయాలి. మధ్యలో బాడీని మాత్రమే మనం కర్రీలో యూజ్ చేస్తామండి. నేను ఇక్కడ 50 గ్రాముల వరకు ఈ ఎండు నెత్తళ్ళు అనేది తీసుకున్నాను. సో ఈ 50 గ్రాముల నెత్తళ్ళకి కూడా పైన హెడ్ పార్ట్ టెయిల్ పార్ట్ సపరేట్ చేసుకొని ఓన్లీ బాడీని మాత్రమే తీసుకోవాలి. గుర్తుంచుకోండి, దీంట్లో చాలా ఉప్పదనం అనేది ఉంటుంది అండ్ చాలా ఇసుక కూడా ఉంటుంది. అందుకే దీన్ని మనం వేడి నీళ్ళలో మాత్రమే వేసుకొని వీటిని క్లీన్ చేసుకోవాలి. వేడి నీటిలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసేయండి. అప్పుడు ఆ చేపలకున్న ఇసుక మొత్తం కూడా వాటర్లోకి దిగిపోతుంది. సో ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని మనం తీసి సపరేట్ చేసేసి మళ్ళీ వాష్ చేసుకోవాలండి. ఈ చేపల్ని కనీసం 3 నుంచి 4 సార్లన్నా వాష్ చేసుకోవాలి. తర్వాత చన్నీటిలో వాష్ చేసుకున్నా ఏం పర్వాలేదండి. మీరు ఈ ఎండు నెత్తళ్ళు కొన్నప్పుడు ఉన్న కలర్ కంటే వాష్ చేసిన తర్వాత కలర్ చాలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. మీకు అదే ఇండికేషన్ అండి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 రెమ్మల వరకు ఫ్రెష్ కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చి అండ్ అలాగే వీడియో క్లిప్లో చూపిస్తున్న సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. సో అందుకని ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా కూడా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఎండు చేపలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇందులోనే ఒక పెద్ద స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు కొంచెం బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది. మనకి చేప అనేది ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత అందులో మనం ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని యాడ్ చేసి కర్రీలోకి బాగా కలిసేదాకా కలుపుకుంటే సరిపోతుందండి. చింత చిగురు యాడ్ చేసిన ఒక 5 నిమిషాలకి నెత్తళ్ళు కంప్లీట్గా ఉడికిపోతాయండి అండ్ చింత చిగురు కూడా ఉడికిపోతుంది. అంతేనండి, కర్రీ చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.